వసుధ 86వ భాగం. ఇంట్లో నుండి వెళ్ళిన కమల గారు నేరుగా గోపాల్ గారి ఇంటికి వెళ్ళారు. కమల గారు గోపాల్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికి గోపాల్ గారు స్కూల్ నుండి వచ్చేసి హాల్లో కూర్చుని భార్యతో మాట్లాడుతున్నారు. భార్యతో మాట్లాడుతున్న గోపాల్ గారు గుమ్మంలో నిలబడిన కమల గారిని చూసి, రండి కమల గారు, మీరేంటి ఈ సమయంలో వచ్చారు? అయినా అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి అంటూ కమల గారిని లోపలికి ఆహ్వానించారు గోపాల్ గారు. గోపాల్ గారు లోపలికి రమ్మన్న వెంటనే కమల గారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన ఆవిడని, కూర్చోండి వదిన గారు అంటూ లక్ష్మి గారు సోఫా చూపించారు. సోఫాలో కూర్చున్న కమల గారు, వసుధ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిందా అని అడిగారు చుట్టూ కంగారుగా చూస్తూ. ఆమె చూపుల్లోని కంగారు, మాటల్లోని తడపాటు గమనించిన లక్ష్మి గారు, ఇంకా రాలేదు వదిన గారు, ఏదైనా పని ఉందా అని అడిగారు కాస్త అనుమానంగా కమల గారిని చూస్తూ. హా, లేదు, వసుధతో నాకేం పని లేదు, నేను మీతో మాట్లాడటానికి వచ్చాను అన్నారు కమల గారు. మాతో మాట్లాడటానికి వచ్చారా? దేని గురించండి అని అడిగారు భార్యాభర్తలిద్దరూ కాస్త అనుమానంగానే. వసుధ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఆమెలోని కంగారును అర్థం చేసుకున్న గోపాల్ గారు, మీరు ముందు నిదానంగా కూర్చోండి, మీరు కంగారు తగ్గించుకున్న తర్వాత చెప్దురు గాని అంటూ లక్ష్మి గారికి వాటర్ తెచ్చి కమల గారికి ఇవ్వమని చెప్పారు. లక్ష్మి గారు వాటర్ తెచ్చిన వెంటనే ఆ వాటర్ తాగిన కమల గారు కాస్త కుదురుకుని సాగర్ ఇందాక ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలన్నీ గోపాల్ గారికి చెప్పి, ఎలా అయినా సరే వసుదని ఆ రాక్షసుడి బారి నుండి విముక్తి చెయ్యండి అన్నయ్య గారు. బంగారం లాంటి కోడలు ఇల్లు వదిలిపోయిందంటే నా మనసు బాధతో కుమిలిపోయింది. ఆ బాధతోనే తిరిగి నా కోడల్ని, మా ఇంటి మహాలక్ష్మిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని ఆశపడ్డాను. నా కొడుకు మారుతాడేమో, నా కోడల్ని క్షమాపణ కోరి ఆమెను ఇంటికి తీసుకొస్తాడేమో అని ఆశపడ్డాను. కానీ ఆ మూర్ఖుడికి అహం నెత్తికెక్కి కన్ను మిన్ను గానక కొట్టుకుంటున్నాడు. ఆడదాని కన్నీటి శాపం ఊరికనే పోదు. ఖచ్చితంగా వాడికి నా కోడలి కన్నీటి ఉసురు తగులుతుంది. అటువంటి నీచుడిని కన్న తల్లి అని చెప్పుకోవటానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అన్నయ్య గారు. నా కోడలని కని పెంచకపోయినా దాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారు మీరు. తోడ పుట్టుకుపోయినా అడుగడుగునా దానికి తోడుగా ఉంటున్నారు మీ కొడుకులిద్దరూ. అందుకు మీ కుటుంబానికి నేను చేతులెత్తి నమస్కరించడం తప్ప ఇకేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నా కోడలు ఉన్న ఈ పరిస్థితుల్లో దానికి అన్ని విధాలుగా అండ దండ మీ కుటుంబం మాత్రమే. అందుకే దాన్ని ఎలా అయినా సరే ఆ రాక్షసుడి బారి నుండి కాపాడండి అన్నయ్య గారు. మీరు తప్ప దాన్ని కాపాడడానికి ఇంకెవరూ లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. లక్ష్మి గారు, ఇప్పుడు ఏడ్చే ఏం లాభం వదిన గారు? మీరే కదా ఏరి కోరి మరీ ఆ పిల్లని తెచ్చి సాగర్కి కట్టపెట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం అన్నారు నిష్ఠూరంగా. కమల గారు తను చేసిన తప్పుకి అవమానంతో తలదించుకుని కూర్చున్నారు. కమల గారి ఫీలింగ్ అర్థం చేసుకున్న గోపాల్ గారు, లక్ష్మి, ఏంటా మాటలు? జరిగిందేదో జరిగిపోయింది. ఎవరి తలరాత ప్రకారం వారికి జరుగుతుంది. మనకు జరిగిన దానికి మరొకరిని నిందించకూడదు అంటూ భార్యను మందలించి, చూడండి కమల గారు, వసుధ మా కడుపున పుట్టకపోయినా తను మా బిడ్డే. ఆమెను మా కడ వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటామే తప్ప ఏ రోజు తను మాకు బరువు భారం అని మేము అనుకోను. ఇక మీరు అన్నట్లుగా నా కొడుకులు ఇద్దరు తోడపుట్టుకుపోయినా కానీ జీవితాంతం తన చేయబట్టుకుని తన తోడుగానే ఉంటారు. ఈ విషయంలో మీరు ఎలాంటి దిగులు అక్కర్లేదు. మా ఇంటి బిడ్డని ఆ మూర్ఖుడి నుండి ఎలా కాపాడుకోవాలి అనేది మాకు బాగా తెలుసు. వాడి బుద్ధి గురించి ముందుగానే మాకు హెచ్చరించారు. అందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. ఆ రాక్షసుడి నీడ నా కూతురి మీద పడనివ్వకుండా కాపాడుకుంటాను అంటూ కమల గారికి 2 చేతులెత్తి నమస్కరించారు గోపాల్ గారు. కమల గారు ఇంట్లోకి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే రుద్రావాసులు ఇద్దరు ఆఫీస్ నుండి వచ్చారు. ఆవిడ మాట్లాడిందంతా కూడా గుమ్మం దగ్గర నిలబడి విన్నారు. సాగర్లో ఉన్న రాక్షస ఆలోచన గురించి కమల గారు చెప్తూ ఉంటే వాళ్ళ రక్తం మరిగిపోయింది. వెంటనే వెళ్ళి సాగర్ని నరికేయాలి అన్నంత ఆవేశంతో వెర్రెత్తిపోయారు. కానీ వాళ్ళని వాళ్ళు అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ అలాగే నిలబడి ఆవిడ మాటలన్నీ పూర్తిగా విన్నారు. ఆవిడ చెప్పాలనుకున్నదంతా చెప్పేసిన తరువాత గోపాల్ గారికి లక్ష్మి గారికి నమస్కరిస్తూ, ఇక నేను వెళ్తున్నాను అన్నయ్య గారు. నా కోడలు, నా మనవడు మనవరాలు జాగ్రత్త అని మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే దాన్ని కన్నా తల్లి కన్నా కూడా మీరే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనే నమ్మకం నాకుంది. కాకపోతే నా కొడుకు నరరూప రాక్షసుడు, వాడి బారి నుండి ఎలా అయినా నా కోడల్ని కాపాడండి అంటూ మరొకసారి వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి అక్కడ నుండి తిరిగి వెళ్ళటానికి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కమల గారు గుమ్మంలో నిలబడిన రుద్రావాసులను చూసి, మీ చెల్లెలు జాగ్రత్త నాయనా అంటూ వాళ్లకు కూడా ఒక మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కమల గారు వెళ్ళిపోయిన వెంటనే లోపలికి వచ్చిన వాసు రుద్రలు ఇద్దరు చేతిలో ఉన్న బ్యాగ్ని సోఫాలోకి విసిరేస్తూ, ఆ ఈడియట్ ఏమనుకుంటున్నాడు మా చెల్లి గురించి? వాడు ఏం చేసినా సరే చేతగాని దద్దమ్మల్లా చేతులు ముడుచుకుని కూర్చోవడానికి ఇక్కడ ఎవరు గాజులు వేసుకుని కూర్చోలేదు.
ఈసారి మా చెల్లి జోలికి వస్తే వాడికి పగిలిపోతుంది. అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడే వెళ్ళి వాడంతా చూస్తాం అంటూ ఆవేశంగా బయటకు వెళ్ళబోయారు వాసు, రుద్ర ఇద్దరు. వాసు, రుద్ర ఇద్దరి ఆవేశాన్ని గమనించిన గోపాల్ గారు, లక్ష్మి గారు, వద్దు నాన్న, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అంత మంచిది కాదు. ఏదైనా సరే కాస్త ఆలోచించి చేయాలి. ముందు మీరు కాస్త ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ఆలోచిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అంటూ కొడుకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అమ్మా నాన్న ఎంత నచ్చచెప్తున్నా వినిపించుకోకుండా వాసు, రుద్ర ఇద్దరూ మొండిగా ఈరోజు ఆ సాగర్ అంతా చూడాల్సిందే అంటూ పట్టుపట్టడంతో వారిని ఎలా ఆపాలో అర్థం కాక తలలు పట్టుకుని కూర్చున్నారు లక్ష్మీ, గోపాల్ గారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన నందు హాల్లో వీళ్ళ కోపంతో ఊగిపోవటం చూసి వాళ్ళని లక్ష్మి గారు, గోపాల్ గారు కంట్రోల్ చేయటం చూసి, అత్తయ్య ఏమైంది? ఒరే రుద్ర, వాసుబావ ఏమైంది? ఎందుకు ఇలా ఆవేశంతో ఊగిపోతున్నారు అని అడిగాడు. నందు మాటలు విన్న గోపాల్ గారు, ఇందాక కమల్ గారి ఇంటికి వచ్చి మాట్లాడిందంతా చెప్పి ఇప్పుడు ఆ సాగర్ అంతా చూస్తామంటూ సాగర్ ఇంటి మీదకి వెళ్ళటానికి వీళ్ళిద్దరూ తయారయ్యారా అన్నారు. గోపాల్ గారి మాటలు విన్న నందు, ఒరేయ్ రుద్ర, మీకు అసలు బుద్ధుందా? వాసుబావ వాడంటే చిన్నవాడు, ఆవేశంలో ఉన్నాడు, మరి నీ తెలివేమైంది? ఇప్పుడు జరిగింది విన్న మీరు ఆవేశంతో సాగర్ మీదకు వెళ్ళి వాడిని ఏదో ఒకటి చేస్తే తర్వాత ఇబ్బంది పడేది మీ చెల్లి అనే విషయం గుర్తుందా మీకు అసలు అన్నాడు కోపంగా. నందు మాటలు విన్న రుద్ర, మా చెల్లి వాడిని వద్దనుకుని వచ్చిన తర్వాత వాడికి ఏం జరిగితే దానికి ఏంటి నష్టం అన్నాడు కోపంగా. నష్టం మీ చెల్లికి, ఎందుకంటే వాడి నుంచి పూర్తిగా విడిపోలేదు వసుది. ఇంకా నాకు మాత్రం జరిగింది తలుచుకుంటూ ఉంటే కోపం రావటం లేదా? కానీ అన్నింటికీ ఆవేశపడటం పరిష్కారం కాదు. కాస్త మనసు పెట్టి ఆలోచించు. వసుద వాడి నుంచి చట్టపరంగా కూడా విడిపోవాలి. చట్టపరంగా విడిపోనంత వరకు వసుద వాడి భార్య కిందే లెక్క. మీరు ఇప్పుడు వాడిని ఏదైనా చేస్తే వసుద వాడి భార్యగానే మిగిలిపోతుంది. అదే జరిగితే మీరు కోరుకున్నట్లుగా వసుదకి మరో జీవితం లభించడం కష్టం. అందుకే కాస్త మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. జరగాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి అంటూ వాసు, రుద్ర ఇద్దరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాడు నందు. నందు మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన రుద్ర, వాసు ఇద్దరు తమని తాము బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నారు. పరిస్థితి కాస్త సర్దుమణిగిన తర్వాత, వసుదని తీసుకురాకుండా నువ్వు ఒక్కడవే వచ్చావేంటి నందు అని లక్ష్మి గారు అడిగారు. నేను వచ్చేటప్పుడే వసుదకి ఫోన్ చేశాను అత్తయ్య. తనకి ఇంకా కాస్త పని ఉందట. ఆఫీస్లో పని అయ్యాక ఫోన్ చేస్తానంది. ఈలోపు ఇంట్లో గొడవ జరుగుతుందని నిషి నాకు ఫోన్ చేసి చెప్పడంతో నేను వచ్చాను అన్నాడు నందు. నందు మాటలు విన్న రుద్ర, అనుకున్నానురా బావా, నీ బంగారం అక్కడే ఒంటరిగా వదిలేసి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇదంతా ఆ రాక్షసి పనే అని. హాల్లో జరుగుతున్న గొడవ కాస్త సర్దుమణిగిన తర్వాత మెల్లిగా గదిలో నుండి బయటకు వచ్చిన నిషి, నిశాంత్ ఇద్దరు, ఏంటే రాక్షసి, ఇంట్లో ఏది జరిగినా సరే ఈ నందుగాడికి మోసేయకుండా ఉండలేవా అన్నాడు కాస్త కోపంగా. రుద్ర మాటలు విన్న నిషి, ఆ మామ ఉండలేను. ఎందుకంటే మా రుద్రమామ బుర్రని అప్పుడప్పుడు ఒక పురుగు తొలుస్తుంది. ఆ పురుగు తొలిచినప్పుడు మామ కాస్త వైల్డ్గా బిహేవ్ చేస్తాడు. అలాంటప్పుడు మా నందు లాంటి కూల్ పర్సన్ పక్కన ఉంటే అసలు ప్రాబ్లం రాదు కదా అంటూ నవ్వుతూ మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు ఎగరేసింది రుద్రను చూస్తూ. నిషి మాటలు వింటూ ఉంటే రుద్రకి చిర్రెత్తుకొచ్చింది. దాంతో, నీ దొంగ మొహం దానా, నన్నే అంటావా, పురుగు తింటుందా నా బుర్రని అంటూ నిషిని కొట్టడానికి నందు దగ్గరకు వెళ్ళాడు. రే రుద్ర, నా బంగారం మీద చేయి పడిందో నీ చేయి విరిచేస్తాను జాగ్రత్త అంటూ రుద్రని బెదిరించాడు నందు. వీడొకడు దీన్నొక్క మాట అననివ్వడు, ఒక దెబ్బ వేయనివ్వడు అని విసుక్కుంటూ అక్కడి నుండి పక్కకు జరిగి కూర్చున్నాడు రుద్ర. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వసుధ నందుకి ఫోన్ చేసింది. ఆఫీస్లో నా పని అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళి నందు అంటూ. వసుధ నుంచి ఫోన్ రావటంతో, వస్తున్నాను వసు, ఒక 5 minutes అంటూ, రే రుద్ర, నా బంగారాన్ని ఏమైనా తెలిసింది అనుకో, వచ్చిన తర్వాత నీకు స్పాట్ పెడతాను జాగ్రత్త అంటూ రుద్రకు వార్నింగ్ ఇచ్చి, అమ్మను తీసుకొస్తాను నాన్న అంటూ పిల్లలిద్దరికీ చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు నందు. ఆఫీస్కి చేరుకునేసరికి వసుధ బయట వెయిట్ చేయసాగింది. వసుధ నిలబడి తన కోసం ఎదురు చూస్తున్న వసుధను చూసిన నందు, అక్కడ ఎందుకు నిలబడ్డా వసు, నేను లోపలికి వచ్చేవాడిని కదా, ఇంత చీకట్లో ఇలా ఒంటరిగా నిలబడటం అంత సేఫ్ కాదనే విషయం నీకు తెలీదా, నువ్వేమైనా చిన్నపిల్లవా అంటూ వసుధని గట్టిగా అరిచాడు నందు. నందు మాటల్లో కోపం కన్నా తనకు ఏం జరుగుతుందో అనే భయం ఎక్కువగా వినిపిస్తూ ఉండటంతో చిన్నగా నవ్వుతూ, అంతలా భయపడకు నందు, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యరులే, నువ్వు మా అన్నలు ఉండగా నా ఒంటి మీద ఏవో కూడా వాలదు. చాలా ఆకలిగా ఉంది నందు, ప్లీజ్ వెళ్దాం పద, ఇప్పటికే ఆలస్యమైంది అంది వసుధ పొట్ట మీద చేయి పెట్టుకుని. వసుధ ఆకలి అన్న వెంటనే తన కోపాన్ని కూడా మర్చిపోయి, సరే వెళ్దాం పద అంటూ వసుధని తీసుకుని ఇంటికి బయలుదేరాడు నందు. దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా తింటావా అని అడిగాడు వసుధని. నాకేం వద్దు అని వసుధ కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వాలింది. ఆమె మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో, వసు ఎటు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏమీ తినదు, ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి అంటుంది.
ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ తర్వాత తింటానంటుంది. ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఎంత లేదన్నా ఒక 40 నిమిషాలైతే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికే ఆకలేస్తుంది అంది. పైగా మొహం చూస్తే నీరసంగా ఉంది అనుకుని దారిలో కొబ్బరి బొండాల బండి కనిపిస్తే కారు కాస్త పక్కకు తీసుకుని ఆపి వెళ్ళి ఒక కొబ్బరి బొండా తీసుకువచ్చి పడుకున్న వసుధను లేపి తన చేతిలో పెట్టాడు కొబ్బరి బొండం. ఇప్పుడు ఎందుకు నందు, ఇంటికే వెళ్తున్నాం కదా, వెళ్ళిన వెంటనే భోజనం చేసేదాన్ని కదా అంది వసుధ ఆ కొబ్బరి బొండంని చేతిలోకి తీసుకుంటూ. చేస్తావమ్మా, కాకపోతే మడి తడి ఆచారాలు అంటూ ముందు స్నానం చేయాలి, ఫ్రెష్ అవ్వాలి, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని ఓ 40 నిమిషాలు టైం పాస్ చేసి తర్వాత అప్పుడు తింటావు. ఇప్పటికే ఆకలిస్తోంది అంటున్నావు. పైగా మొహం చూడు ఎంత నీరసంగా ఉందో. ముందైతే ఈ కోకోనట్ వాటర్ తాగు, కాస్త సెట్ అవుతుంది అంటూ కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు నందు. నందు వసుధని తీసుకుని వచ్చేసరికి అందరూ హాల్లోనే కూర్చున్నారు. నందుతో కలిసి ఇంటికి వచ్చిన వసుధ హాల్లో కూర్చున్న అందరినీ నవ్వుతూ పలకరించి గదిలోకి వెళ్ళింది స్నానం చేయటానికి. వసుధ ఫ్రెష్ అయి వచ్చిన వెంటనే అంతా కలిసి భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అందరూ వసుధతో చక్కగా మాట్లాడారు. కానీ కమల గారి ఇంటికి వచ్చిన విషయం, సాగర్ గురించి మాట్లాడిన విషయం గురించి వసుధ దగ్గర ఎవ్వరూ ప్రస్తావించలేదు. కాసేపు అందరితో సరదాగా గడిపిన వసుధ, సరే నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. వసుధ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కమల గారు వచ్చి వెళ్ళిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వసుధకు తెలియడానికి వీల్లేదు అంటూ గోపాల్ గారు కాస్త గట్టిగానే చెప్పారు ఇంట్లో అందరికీ. దాంతో అందరూ కూడా లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో వసుధతో చెప్పమంటూ గోపాల్ గారికి మాటిచ్చారు. పిల్లలు, మరి మీ సంగతి ఏంటి అని అడిగారు లక్ష్మి గారు. నో అమ్మమ్మ, అమ్మని బాధ పెట్టే విషయం మేమేమీ అమ్మ దగ్గర ప్రస్తావించు అన్నారు పిల్లలిద్దరూ ఒకేసారి. మీరు బంగారాలు నాన్న అంటూ మనవడికి మనవరాలికి చేతులతో దిష్టి తీసి మెటికలు విరుచుకున్నారు లక్ష్మి గారు. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అందరూ కూడా వెళ్ళి పడుకోండి అన్నారు గోపాల్ గారు. గోపాల్ గారి మాటలు విన్న వారంతా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నందు, సరే మామయ్య, నేను ఇంటికి వెళ్తాను అంటూ సోఫాలో నుండి లేచాడు. ఈ టైంలో ఇంటికి ఎందుకురా, ఇక్కడే పడుకో అన్నారు. మామయ్య, ప్రస్తుతం వసుధ మన ఇంట్లోనే ఉంటుంది. ఈ సమయంలో నేను ఇక్కడే ఉండటం అంత మంచిది కాదు. చుట్టుపక్కల చూసే వాళ్ళకి కూడా తప్పుగా అనుకునే అవకాశం ఉంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సమయం కల్లా వచ్చేస్తాను అన్నాడు నందు. నందు మాటల్లోని వాస్తవాన్ని అర్థం చేసుకున్న గోపాల్ గారు ఇంకేం మాట్లాడలేక సరేరా నీ ఇష్టం అంటూ నందు వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసుకుని పడుకోవటానికి వెళ్ళారు. చెప్పినట్లుగానే నందు ఉదయం తిరిగి గోపాల్ గారి ఇంటికి వచ్చి వసుధ రెడీ అయిన తరువాత తనని తనతో పాటే ఆఫీస్కి తీసుకువెళ్ళటానికి వచ్చాడు. నిషి, నిశాంత్ ఇద్దరిని కూడా బైక్పై వెళ్ళొద్దని చెప్పి రుద్రని డ్రాప్ చేయమన్నాడు. అలాగే కాలేజీ నుండి ఎక్కడికి వెళ్ళొద్దు, బయట ఒంటరిగా తిరగొద్దు అని మరీ చెప్పాడు నిశాంత్ ఇద్దరికి. మీ కాలేజీ వదిలే సమయానికి మళ్ళీ మామ కానీ నేను కానీ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కాలేజీ వదిలి ఒంటరిగా బయటకు అస్సలు రావద్దు. ఒకవేళ మీకు అంతగా రావాల్సిన అవసరం ఉంటే నాకు కానీ, వాసు మామకు కానీ, రుద్రమామకు కానీ ఫోన్ చేయండి అని పిల్లలకి గట్టిగా చెప్పాడు నందు. నందు మాటలు విన్న పిల్లలు మారు మాట్లాడకుండా అలాగే అంటూ తలూపి రుద్రతో పాటు కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయారు. వసుధ కూడా నందుతో పాటు ఆఫీస్కి బయలుదేరి కారులో కూర్చుని నందు పిల్లలతో మాట్లాడిన మాటలే తలుచుకుంటూ, నందు ఎందుకు ఇంతలా భయపడుతున్నాడు? ఒకవేళ పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? లేదంటే నందు ఇంతలా భయపడడు అసలు. నందు భయానికి కారణమేంటి అని ఆలోచించసాగింది వసుధ. తన ఆలోచనలో తను ఉన్న వసుధ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా గమనించకుండా అలా మౌనంగా కూర్చోవటంతో నందు వసుధని గమనించి ఆమె ఆలోచనని పసిగట్టి, మరీ ఎక్కువగా ఆలోచించుకు, ఉండేదే కాస్త గుజ్జు, అది కాస్త ఇప్పుడే అరిగిపోయిందనుకో, రేపు ఫ్యూచర్లో చాలా కష్టం అన్నాడు నందు నవ్వుతూ. నందు మాటలు విన్న వసుధ మూతి తిప్పుకుంటూ, నాది నీ అంత గొప్ప బ్రెయిన్ కాకపోవచ్చు కానీ నాకుండే బ్రెయిన్ నాకుంది బాబు అంటూ సైలెంట్గా కూర్చుంది. వసుధ అలిగి కూర్చుంటే నందు మనసుకి చాలా హాయిగా ఉంది. అలిగిన మోముతో ఎంతో ముద్దుగా చూడచక్కని రూపంతో తెగ ముద్దొచ్చేస్తుంది వసుధ. రేయ్ నందు, కూల్ రా కూల్. రే ఈడియట్, ఏం చేస్తున్నావురా? తప్పురా, ఇలా చేయకూడదు. అది అసలే రాక్షసి. నువ్వు ఎక్స్ట్రా వేషాలు వేసావంటే నీ 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడుతుంది, జాగ్రత్త. అది కాదు, నా బంగారంతో నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ పీక నొక్కి నేనే చంపేస్తాను అంటూ తనకు తనే వార్నింగ్ ఇచ్చుకుని, ఇలా అయితే కాదు, ముందు నేను డైవర్ట్ అవ్వాలి అనుకుని వసుధతో ఆఫీస్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఆఫీస్ రాగానే ఆమెను ఆఫీస్ బయట వదిలిపెట్టి లోపలికి కూడా వెళ్లకుండా సాయంత్రం నేనే వచ్చి పికప్ చేసుకుంటాను అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు నందు. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు నిషి, నిశాంత్, వసుధ ముగ్గురిని అసలు ఒంటరిగా వదలకుండా ఎప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉన్నారు. నందు, రుద్ర, వాసు ముగ్గురు కంటికి రెప్పలా కాపాడుకుంటూ
వారం రోజులు గడిపేశారు. వీరు ముగ్గురు సంరక్షణలో ఆ ముగ్గురు ఎలాంటి ఆపద రాకుండా క్షేమంగా ఉన్నారు. రోజులు గడిచి వసుధ సాగర్ల కేసు ఫైనల్ హియరింగ్ రోజు రానే వచ్చింది. ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చిన వసుధ, బాబాయ్ కోర్టుకు వెళ్ళొస్తాను. మీ కూతురికి పట్టిన దరిద్రం ఎప్పటికైనా వదిలిపోవాలని నన్ను ఆశీర్వదించండి అంటూ లక్ష్మి గారికి గోపాల్ గారి కాళ్ళకి దండం పెట్టింది. నీకంతా మంచి జరుగుతుంది తల్లి. ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది. ఇన్నేళ్లుగా నువ్వు అనుభవించిన మనోవేదన పూర్తిగా తొలగిపోయి ఇక నీ జీవితంలో సంతోషాలు మాత్రమే రాబోతున్నాయి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. అంతా మంచి జరుగుతుంది అంటూ వసుధని ఆశీర్వదించారు. కోర్టు టైం అవుతుంది, వెళ్దాం పదా అన్నారు గోపాల్ గారు వసుధతో. అలాగే బాబాయ్, వెళ్దాం పదండి అంది వసుధ. నాన్న పదండి వెళ్దాం అంటూ వాసు రుద్ర ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి నిలబడ్డారు. మీరెందుకన్నా, నేను బాబాయ్ వెళ్తాం, మీరు అక్కర్లేదు అంది. ఒసే రాక్షసి, నువ్వు నోరు మూసుకో పదా. ఇది వరకు కూడా మేము వస్తామంటే వద్దన్నాం. మీరిద్దరే ఊపుకుంటూ వెళ్ళి సాగర్ గాడితో 6 నెలలు కలిసి ఉండేలా ఒప్పందం చేసుకుని వచ్చారు. ఈసారి మళ్ళీ నిన్ను ఒంటరిగా పంపిస్తే నెత్తి మీదకి ఏం తీసుకొచ్చి పెడతావో తెలీదు. అసలే నీది జాలిగుండె. ఈసారి మళ్ళీ ఏ కుంపటి తెచ్చి పెడతావా అనేది మాకు తెలీదు. కాబట్టి మేము కూడా నీతో ఖచ్చితంగా వస్తామన్నాడు కాస్త కోపంగా. రుద్ర మాటలు విన్న వసుధ, సరే అన్నయ్య, నా మీద మీకు నమ్మకం లేదు కదా, అలాగే రండి. కాకపోతే కోర్టులో ఏం జరిగినా మీరు నోరు విప్పి మాట్లాడకూడదు, ఎవరి మీద చేతులు వేయకూడదు అంటూ తన మీద ఒట్టు వేయించుకుంది వసుధ. వసుధ అలా తన మీద తను ఒట్టు వేయించుకున్న వెంటనే రుద్ర అసహనంగా చూస్తూ, నువ్వు మారవు అని వసుధని తిట్టుకుంటూ కూర్చున్నాడు. అప్పటికే అక్కడికి వచ్చిన నందు, ఒట్టు వేయించుకుని మంచి పని చేసావు వసుధ, లేదంటే ఈ మూర్ఖుడు దూకుడుగా ప్రవర్తించి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేవాడు. ఎనివే, ఆల్ ది బెస్ట్ వసుధ. ఇన్నేళ్లుగా నిన్ను బందీని చేసిన సంఖ్యలను వదిలించుకుని స్వేచ్ఛగా నువ్వు ఇంటికి తిరిగి రావాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ చెయ్యి అందించాడు నందు. నందు అలా విష్ చేయటం చూసిన రుద్రవాసు ఇద్దరు, అదేంటి బావా నువ్వు రావటం లేదా అని అడిగాడు. దానికి చిరునవ్వే సమాధానంగా, మీరు వెళ్ళండి అంటూ చేత్తో సైగ చేశాడు. దాంతో చేసేది లేక ఇద్దరే పిచ్చోళ్ళు అనుకుని వసుధని నందుని తిట్టుకుంటూ వసుధతో పాటు కోర్టుకు బయలుదేరారు రుద్రవాసు. కోర్టులో తీర్పు ఎవరికి అనుకూలంగా రాబోతోంది? సాగర్ వేసిన ప్లాన్కి వసుధ బలవబోతోందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.